హే ఎప్పుడు చూడు ఆ శేఖర్ నీ వెంటే తిరుగుతూ ఉన్నాడు. ప్రపోజ్ చేస్తాడేమో, జాగ్రత్త. చీచి, నా ముందు నిలబడి స్ట్రైట్ గా ప్రపోజ్ చేసే ధైర్యం వాడికి లేదు. తెలుసు. శేఖర్, నీ గురించి మాట్లాడుకుంటున్నాం. మన ఆఫీస్ లో ఎవరినో 5 మందిని డిస్మిస్ చేస్తారట కదా, అందులో ఫస్ట్ నేమ్ కూడా ఏదో జీతో స్టార్ట్ అవుతుందట. జీలోనా? అయ్యో నేనే. గాబీ, తనేదో సరదా కన్నాడే. ఏయ్, భయం అంటే అలా ఉండాలి. పూజ, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి? యాక్చువల్గా అది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు, బట్ చెప్పకుండా కూడా ఉండలేను. అది కొన్ని రోజులుగా నాలో ఏర్పడినటువంటి ఆ మార్పు గురించి. ఫోన్ మాట్లాడు. హలో, ఏదో హలో ట్యూన్. అదే నాలో ఏర్పడినటువంటి ఆ మార్పు ఎలాగైనా నీతో చెప్పాలని. ఒక్క నిమిషం. హలో. ఏంటి పాప, పాట నచ్చలేదా? మీరెవరండి? సుకుమార్ని మాట్లాడుతున్న పాప. హే సుకుమార్, ఎలా ఉన్నావురా? చివరిగా కాలేజ్ లోనే వర్క్ చేస్తున్నావని చెప్పారు. వర్క్ అంతా బాగుందా? కాలేజీ సుకుమార్ కాదు పాప, నీళ్ల తొట్టి సుకుమార్. నీళ్ల తొట్టి ఆ ఏరియా ఎక్కడుంది? పాప చాలా కామెడీగా మాట్లాడుతోంది. గీత కథ చెబితే సీరియస్. ఆ ఫోన్ కట్ చేసింది. సార్, గీత గురించి మీకు తెలుసా? తను ఇప్పుడు ఎక్కడుంది సార్? దొరికిందా? ఒక చిన్న డాగ్ని విసిరేసినందుకు గీత నా మీద కంప్లైంట్ చేసింది పాప. ఆమెను క్లోజ్ చేస్తే ఈ కథ ముగిసిపోతుంది అనుకుంటే ఇప్పుడు నువ్వు వచ్చి నిలబడ్డావు. మర్యాదగా పెట్టిన కేసును వాపస్ తీసుకుని చిన్నగా ఇంటికి వెళ్ళి నీ లవ్వర్ ఉంటాడు కదా, వాడితో మాట్లాడు. హే, గీతకేమైందో తెలిసేంత వరకు నేను ఈ కేసు వాపస్ తీసుకోవడం కుదరదు. నువ్వేం చేసుకుంటావో చేసుకో. పాప, ఒక కథ చెప్పనా? నీలాగే కాళహస్తి లేదు, కాళహస్తి. అక్కడ రావుతారని ఒక ఆర్కియాలజిస్ట్ నేను విగ్రహాలను దొంగిలించడం వీడియో తీసి దాన్ని పోలీసులకు ఇస్తానని బెదిరించేవాడు. నేనేం చేశానో తెలుసా? పార్టులుగా నరికి విగ్రహాలతో కలిపి పెట్టెలో పెట్టి పార్సిల్ చేసేసా. నేనెందుకు ఇదంతా చెబుతున్నానంటే, పాపా పాపా ఒరే, ఏంటి ఏమైందో చూడరా. కట్ చేసింది. కథ చెప్తే కట్ చేయకుండా ఎలా ఉంటుంది? ఎప్పుడు కట్ చేసిందిరా? నువ్వు కాలాస్తి దాటక ముందే కట్ చేసింది. ఏంటి టేబుల్ ఫ్యాన్ లా తల తిప్పుతున్నాడు? రేయ్, దీనికి కూడా అదే లాంటి పెట్టి రెడీ చేయండి రా. What is the agenda of the meeting today? You tell. You tell, na? You tell, ra. Yes? Nothing, sir. అమ్మయ్యా, నన్ను అడగ. I will explain. The agenda of the meeting today. మామా, వాడిని చూడు. చూసావా, రాను మీ యాక్టివిటీసే సరిగా లేవు. ఇప్పుడు చూడు. Service personal overseas. So, సౌండ్ వస్తుంది మెల్లగా. the boxes on the Friday. Silence. ఇది మీటింగ్ ఆ ఫిష్ మార్కెటా? Maintain the decorum. Maintain it. సరే పో, చాలే. ఆన్ సైట్ ని క్యాన్సిల్ చేసేస్తా. When come to the individual performance, we have to check. ఏం చేస్తున్నారా? నా మాట వినరా? నేను చెప్పేది వినట్రా? ప్లీజ్ రా బుద్ర, నా మాట వినట్రా బుద్ర. శేఖర్, stop behaving like a kid. చెప్పాను కదా, చూసావా మీటింగ్ లో ఫన్ చేస్తున్నాడు. నాకేం చెప్పాలో అర్థం కావడం లేదు అసలు. ఏమైంది నీకు? మొత్తానికి అంతా అయిపోయింది. నేను అనుకున్నట్టు నా జీవితం నాశనం అయిపోయింది. చూసావా, ఇలాగే కింద కూడా అరిచావు నువ్వు. మర్యాదగా చెప్పు, నీకు దెయ్యం పట్టింది కదా? లేదు మామ, కుక్క పట్టింది. ఏంట్రా నువ్వనేది? కుక్కలా మారిపోయావా? అయితే కార్పొరేషన్ వాళ్ళు వచ్చి నేను పట్టుకెళ్తారా? నువ్వు ఒకటి మీ ఊరుకోరా. రేపు పూజ వచ్చి ఫోటోషూట్ చేయమంటోంది. కొంచెం తోడుగా వచ్చి హెల్ప్ చేయరా. హెల్పే కదా, ఖచ్చితంగా చేస్తానులే. కాలభైరవా, ఈ బిడ్డను కాపాడు స్వామి. పద వెళ్దాం. అది సరే, ఇప్పుడు నేను ఫ్రెండ్ గా వచ్చి ఏం హెల్ప్ చేయాలి? ఎన్నో ఏళ్లుగా నేను ఇదే చేస్తున్నాను రా, నీకు నేర్పిస్తా. కొంచెం లెఫ్ట్. కొంచెం క్యూట్ గా నవ్వుతావే, నవ్వు. ఓకేనా? కొంచెం దగ్గరికి వెళ్ళరా. రేయ్, కింద పడుకొని దాన్ని పట్టుకో. కింద పడుకోనా? పట్టుకోరా. ఏంటా చూపు?
అంతా నా తలరాత్రా. ఆహా. అరే రే అయ్యో. ఓకే కదా ఇంకో కాస్ట్యూమ్ మార్చుకుని వస్తాను. యా షూర్. అవన్నీ కొత్త పోజులు మావా, ఇప్పటిదాకా చూడలేదు. ఏది చూపించు. రేయ్ అంతా కరెక్ట్ గానే జరుగుతుందిగా? యాక్టివిటీస్ ఏమి బయటికి రాలేదుగా? చాచా అంతా కరెక్ట్ గానే ఉంది. నో ప్రాబ్లం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది బాబోయ్? కుక్కకి పిల్లికి పడితే. హే పూజ, మీ నాన్న కాల్ చేశారు. నేను ఫుల్ సైజ్ ఫోటో తీసుకోమన్నారు. ఎందుకు? అంతా నా పెళ్లి గురించేనే. ఏదో మ్యాట్రిమోనియల్ సైట్ లో ఫోటోస్ వేయాలట. హే సూపరే, చెప్పనే లేదు. నువ్వు ఒకదానివి, మా నాన్న కంపల్ చేస్తున్నారని తీసుకుంటున్నావు. అయితే సంబంధాలు చూస్తే వద్దని చెప్పేస్తాను. నాకే అరేంజ్డ్ మ్యారేజ్ మీద బొత్తిగా ఇంట్రెస్ట్ లేదు. సేకరో రే సేకరో. పూజ కష్టపడతాడేమోనే. ఇలా ఎవరా ఓటే సేకరో సేకరో. ఇలా చూడు ఇలా చూడు. అరేంజ్ మ్యారేజ్ వద్దంటున్నావంటే నీ మనసులో ఎవరో ఉన్నారు, కరెక్టా? ఒకడున్నాడు మైండ్ లో. ఎవరు ఎవరు? హ? ఎందుకే వాడిని చూస్తున్నావు చెప్పు. ఏయ్ మళ్ళీ ఎందుకే వాడిని? హ? వాడా? ఏమి నీకు వేరే మనిషి దొరకలేదా? నీ వెనక ఎంతమంది తిరుగుతున్నారు? వాడు చాలా ఇన్నసెంటే. ఇప్పుడు కూడా చూడు, నన్ను చేసి చేయకుండా చిన్న పిల్లాడిలా బబుల్స్ ని చేసి చేస్తున్నాడు. వాడు చీమకు కూడా హాని తలపెట్టిన వాడు. బేసిక్ గానే వాడు చాలా సాఫ్ట్ నేచరే. మనసారా ఎప్పటిదాకా ఎవరిని హర్ట్ చేయాలని అనుకున్నదే లేదు. కూడా ఉండడానికి తోడుగా ఉండడానికి మధ్య చాలా తేడా ఉంది. నేను ఎన్నిసార్లు వాడితో క్లోజ్ గా ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా నా మీద అడ్వాంటేజ్ తీసుకోకుండా ఎప్పుడు నా వెనకే కుక్క పిల్లలా తిరుగుతున్నాడు. మా నాన్నతో వచ్చి మాట్లాడమంటాను, ఆయనకు ఓకే అయితే నాకు కూడా ఓకే. హ, ఏంటో పోవే, నీ ఇష్టం. నా ఇష్టమే, ఇవ్వు. మర్యాదగా రారా, పాపం రా పిల్లి. రాలా నిలబడు, ఇక్కడే నిలబడు. ఇదిగో వస్తాను. ఇదిగో ఇక్కడ ఉంది. ఇదిగో చూడు, ఇదిగో చూడు. పూజ పూజ పూజ. చూడు 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 చూడు. చూసావా? బాగుంది కదా? బాగుంది కదా? గుడ్ బై గుడ్ బై. అమ్మా సూపర్ గా ఉందిరా. ఇదెలా ఉంది? ఇది నాకు బాగా నచ్చింది. ఏంటి సడన్ గా శారీ ట్రెడిషనలా? మా నాన్నగారు మ్యాచెస్ కోసం పంపించడానికి అడిగారు. నువ్వేం బాధపడకు శేఖర్. నా పెళ్లికి ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ మొత్తం అంతా నువ్వే చూసుకో. మరింకేంటి, హ్యాపీయే కదా? చివరి వరకు ఫోటోలు తీయడమేనా నా గతి? శేఖర్ ఏంటి శేఖర్ ఏంటి? కమింగ్ సండే నా పెళ్లి చూపుల గురించి మా నాన్నతో వచ్చి మాట్లాడతావా? నీ పెళ్లి చూపుల గురించి మీ నాన్నతో నేను ఎందుకు మాట్లాడాలి? నువ్వు ఇలాంటి ట్యూబ్లైట్ అనుకోలేదు శేఖర్. నాకు నువ్వే నచ్చావు అని మా నాన్నతో నేను చెప్తాను. దాని గురించి మా నాన్నతో వచ్చి మాట్లాడతావా? శేఖర్ అయ్యో, సైన్స్ జీవితంలో మొట్టమొదటిసారి నన్ను ఇష్టపడి ఒక అమ్మాయి మా నాన్నతో వచ్చి మాట్లాడు అంది. మీ బుర్రను ఉపయోగించి ఎలాగైనా నన్ను మార్చేస్తావా? అందుకే కదా మీ ఇద్దరిని ఇక్కడ రమ్మన్నాను. ప్లీజ్ వెయిట్. సిల్లీ డాగ్. ఏ పిల్ల అల్లో పిల్ల కాఫీ గీఫీ మంచం కంచం 1/2. హాయ్ శేఖర్, ఏంటి ఎలా ఉన్నావు? రా బ్రో, బాగా జాలీగా ఉన్నట్టున్నావే. దమ్ము సరుకు కొడుతూ. కానీ నా కష్టం ఏంటో నీకు తెలుసా? అది నీ తలరాత బ్రో. నేనేమి చేయలేను. ఎందుకంటే నేను కోప్పడ్డానే అనుకో, నువ్వు మళ్ళీ నన్ను కరిచేస్తావు. మళ్ళీ 3 వారాలు నీ వెనకాలే నేను తిరగాలి. అర్థమైందా? ఈ రోజు నీ సమస్యని ఎలాగైనా సరే ఫినిష్ చేసి తీరుతాను. చెయ్యి. ఏ సైన్స్? ఇదిగో సైన్స్.